ఇలా వీళ్ళు మొత్తం జల్లిడేసి పెడితే పంజాబ్ ఏరియాలో పాకిస్తాన్ లో దగ్గర దగ్గర 13 లైన్స్ వచ్చినాయి అంట. అయితే రీసెంట్ గా అవేర్నెస్ కోసం అని చెప్పి పాకిస్తాన్ లో ఒక యూట్యూబర్ ని, రజబ్ భట్ అనే యూట్యూబర్ ని ఇలా వైల్డ్ లైఫ్ గురించి అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి యూట్యూబ్ వీడియోస్ చేయిస్తుంటే తర్వాత ఆ యూట్యూబర్ దగ్గరే ఒక లయన్ కబ్ ని వీళ్ళు పట్టుకున్నారు. వాడి పెళ్లి కంటే దాన్ని గిఫ్ట్ కింద ఇచ్చారు. వాడు పెంచుకుంటున్నాడంట. సిగ్గుండాలి. వాడు ఒక పక్క నీతులు చెప్తా ఒక పక్క ఇట్లాంటి లంగ పనులు చేస్తున్నాడు. వాడే వద్దు పెంచుకోకూడదు అని చెప్తున్నాడు. ఇటు పక్క ఏమో వాడే పెంచుకుంటున్నాడు. ఏ సిగ్గుండాలి. అదే పాకిస్తాన్ లో లా ఎన్ఫోర్స్మెంట్ అనేది వైల్డ్ లైఫ్ కి సంబంధించి ఎంత ఘోరంగా ఉందో చూడండి. పాకిస్తాన్ అనే కాదు చాలా కంట్రీస్ లో ఇలా ఉన్నాయి. మనకి అరబ్ నేషన్స్ లో ఎక్కువ ఈ సింహాలని, టైగర్స్ ని, లయన్స్ ని, లెపర్డ్స్ ని, వెరీ వైల్డ్ అండ్ క్రూయల్ అనిమల్స్ ని పెంచుకుంటూ అంటారు. వాటి స్వభావం అది. వాటిని అనుకుంటానికి ఏమీ లేదు కదా. కుక్కలే వాటికి ఎండ ఎక్కువ ఉన్నా చలి ఎక్కువ వేసినా గానీ కొంచెం మెంటల్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తా ఉంటాయి. సింహాలు ఎందుకు ఉంటాయి? దోస్ ఆర్ నాట్ టేమబుల్. అట్లాంటివి పెంచుకుంటున్నారు. ఇంట్లో పెంచుకుంటున్నారంటే ఒక్క దెబ్బేసిందంటే చిన్నపిల్ల చచ్చిపోతారు. చిన్నపిల్లలు ఇట్లా పెట్టి సింహం పంజా అయినా కానీ నేలకు పెట్టి ఒక్కసారి నాకిందంటే తోలు లేసిపోద్ది. మరి అలాంటి వాటిని పెంచుకుంటున్నారో ఏంటో. వాళ్ళు అసలు నార్మల్ పీపుల్ ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఏరియాస్ లో పెంచుకుంటుంటే మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్ అంతా స్టేక్ లో ఉన్నట్టే. అట్ ద స్టేక్ ఆఫ్ దేర్ లైఫ్ వాటి జంతువులు పెంచుకుంటున్నట్టు. పాకిస్తాన్ వాళ్ళే కానీ ఏ దేశంలో అయినా కానీ ఇట్లాంటి వాటికి లా ఎన్ఫోర్స్మెంట్ చాలా స్ట్రిక్ట్ గా స్ట్రాంగ్ గా రావాలి. ఒకవేళ పెంచుకునేటట్టయితే వాళ్ళ జనజీవన శ్రేవంతిలోకి వాళ్ళని కలవనేయకూడదు. వాళ్ళే జూలో ఉండమని చెప్పాలి.